ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకు న్యూస్ పేపర్ చాలా ఉపయోగపడుతుంది. అది ఎలా ఉపయోగపడుతుందో నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు న్యూస్ కనపడుతుంది. ఆగస్ట్ 1న మదర్ అరెస్టెడ్ ఫర్ సెల్లింగ్ న్యూ బోర్న్ గర్ల్. సో ఇక్కడ మనం న్యూస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఎట్లా చదవాలంటే, ఏ మదర్ అండ్ హర్ డిస్టెన్స్ కజిన్ వర్ కాట్ రెడ్ హ్యాండెడ్ వైల్ అటెంప్టింగ్ టు సెల్ హర్ థర్డ్ న్యూ బోర్న్ డాటర్ for 5.5 lakh to a childless woman near Pelli Durga, Jayanagar. The baby was rescued and shifted to Shishvihar. Police arrested Wahida Khatun and later detained baby's mother Afrina Begum from Golconda. Afrina had delivered the child 5 days earlier and decided to sell her for financial gain. A police officer disclosed Social worker Sophia Mahi said she alerted Balapur Station House officer Sudhakar after Wahida approached her friend Meher at Pili Dargah offering newborns for sale 7 lakhs from a male child and 5 lakh to 6 lakh for a girl. Investigators identified Wahida of Chandrayan Gutta and engaged her while Meher Nisha posed as childless mother. Negotiations settled at 5.5 lakh. When Wahida arrived with an auto rickshaw driver and the baby to finalize the deal, police teams swiftly intervened and arrested them. SHO Sudhakar, SI Mahmood Sohail and staff coordinated the operation. Police confirmed the baby was unarmed and medically assisted. Wahida confessed she acted due to the financial crisis. Both Wahida and Afrin were booked for child trafficking and produced before court. Earlier cases include a January 30 incident in Shadnagar, where a tribal woman attempted to sell her 2-month-old daughter for 1.5 lakh, and May 27 sting in Medipalli that exposed interstate child trafficking racket. ఇలా మనం న్యూస్ చదవడం వల్ల మనకు ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ఫస్ట్ ఇప్పుడు ఏం చదివినామో మనకు తెలియదు, బట్ ఒక న్యూస్ చదివినాం. ఏంటి, ఒక ఒక చిన్న పుట్టిన పాపను ఓ పసికందును అమ్ముతున్న తల్లి గురించి. సో ఇప్పుడు మనం న్యూస్లో డీటెయిల్డ్గా వెళ్దాం. ఇప్పుడు మీరు రెండోసారి చదివేటప్పుడు స్పీడ్గా చదవకుండా జస్ట్ వన్ బై వన్ సెంటెన్స్ చదువుదాం. ఫస్ట్ ఏ మదర్ అండ్ హర్ డిస్టెన్స్ కజిన్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఓ తల్లి అండ్ డిస్టెన్స్ కజిన్ దూరపు బంధువు. వర్కాట్ అంటే ఇక్కడ పట్టుకోబడ్డారు. వర్కాట్ అంటే పట్టుబడ్డారు. రెడ్ హ్యాండెడ్లీ పట్టుబడ్డారు. ఎప్పుడు? వైల్ అటెంప్టింగ్ టు సెల్ హర్ థర్డ్ న్యూ బోర్న్ డాటర్. ఎప్పుడంటే వైల్ అనేది చేస్తున్నప్పుడు, ప్రయత్నిస్తున్నప్పుడు, అప్పుడే పుట్టిన పసికందును అమ్మడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ఎవరైతే మదర్ ఉన్నారో ఆయన దూరపు బంధువు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోబడ్డారు. థర్డ్ న్యూ బోర్న్ డాటర్ ఫర్ ఎంతకు చూడండి, ఫర్ 5,50,000 అమ్ముతుండగా. ఉమెన్ నియర్ పీలి దుర్గా జయనగర్. ద బేబీ వాజ్ రెస్క్యూడ్. ఇప్పుడు అన్నీ ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి. ఈ ప్యాసివ్ వాయిస్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ ప్యాసివ్ వాయిస్ అనేది మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం. రాము కిల్స్ స్నేక్, బట్ ప్యాసివ్ వాయిస్కి వచ్చేటప్పుడు ఏ స్నేక్ ఈజ్ కిల్డ్ బై రాము అని వస్తుంది. సో అన్నీ ఇక్కడ మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంటాయి. బేబీ వాజ్ రెస్క్యూడ్, ఆ పసికందు కాపాడబడింది, రక్షింపబడింది అనే అర్థం వస్తుంది ఇక్కడ. అండ్ షిఫ్టెడ్ టు శిశువిహార్, కాపాడి ఆ బాబును అక్కడికి షిఫ్ట్ చేశారు అని వస్తుంది. పోలీస్ అరెస్టెడ్ వహీదా ఖాతూన్ అండ్ లేటర్ డిటైన్ ద బేబీస్ మదర్ అఫ్రీనా బేగం. పోలీసు ఆ వహీదా ఖాతూన్ అనే ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను కూడా నిర్బంధించారు. డిటైన్ అంటే బంధించడం, నిర్బంధించడం. ఇది మంచి వర్డ్స్. వీటిని మీరు బాగా రాసుకొని ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు వొకాబులరీ డెవలప్ అవుతుంది. ఈ డిటైన్ అన్నా, రెస్క్యూడ్ అన్నా ఇవన్నీ రెగ్యులర్గా మనం వాడే పదాలే. ఫ్రమ్ గోల్కొండ, అఫ్రీన్ హ్యాడ్ డెలివర్డ్ ద చైల్డ్ 5 days ఎర్లియర్. డెలివర్డ్ అంటే ఆమె పసికందుకు జన్మనిచ్చింది, ఆమె డెలివరీ అయింది జస్ట్ 5 days ముందు. అండ్ డిసైడెడ్ టు సెల్ హర్ ఫర్ ఫైనాన్షియల్ గెయిన్.
ఆర్థికంగా లాభం కోసం ఆ పసికందును అమ్మడానికి ఆమె నిర్ణయించుకుంది. ఈ పోలీస్ ఆఫీసర్ డిస్క్లోజ్డ్, ఇది కూడా డిస్క్లోజ్ అన్న తెలియజేయడం. డిస్క్లోజ్ మంచి పదం, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏ పోలీస్ ఆఫీసర్ డిస్క్లోజ్డ్ సోషల్ వర్కర్స్ Safia Mahi said she alerted Balapur Station House officer Sudhakar after Wahida approached. ఎవరైతే అప్రోచ్ అన్న కూడా మంచి వర్డ్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు అప్రోచ్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది చాలా ఫ్రీక్వెంట్గా మనము ఈ అప్రోచ్ అనే పదాన్ని వాడుతుంటాము. అప్రోచ్ అంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళడం. ఐ అప్రోచ్డ్ ఫర్ మై ఫ్రెండ్ ఫర్ సమ్ హెల్ప్. అప్రోచ్డ్ అనేది కూడా మంచి పదం కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్రోచ్ హర్ ఫ్రెండ్ మెహర్ పీలిదుర్గా ఆఫరింగ్ న్యూ బోర్న్స్. అప్పుడే పుట్టిన పసిపిల్లలను నేను అమ్ముతాను. అది 7 lakhs ఫర్ మేల్ చైల్డ్. మగపిల్లాడైతే 7 లక్షలు, ఆడపిల్ల అయితే 5 నుంచి 6 లక్షలు అని చెప్తున్నారు. ఇన్వెస్టిగేటర్స్ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, ఎవరైతే పోలీసు వాళ్ళు ఉన్నారో ఐడెంటిఫైడ్ వాళ్ళు ఏం గుర్తించారు? వహీదా ఆఫ్ చంద్రాయణిగుట్ట అండ్ ఎంగేజ్డ్. ఆమెను వహీదాను, ఎవరైతే ఈ పిల్లలను అమ్మే బ్రోకర్ ఉన్నారో ఆమెను గుర్తించి ఆమె కోసం ఇక్కడ ఏం చేస్తున్నారు? చంద్రాయణిగుట్ట అండ్ ఎంగేజ్ చేశారు, ఆమెను బిజీగా ఉంచారు. ఏం చేశారు? ఎంగేజ్డ్ హర్ వైల్ మెహరున్నీసా ఆమె అనేది పోస్ట్ చేసింది. పోజ్డ్ యాజ్ ఎ చైల్డ్లెస్ మదర్. పిల్లలు లేని తల్లిగా ఆమె నటిస్తూ ఆమెను బిజీగా ఉంచింది. యాజ్ ఎ చైల్డ్లెస్ మదర్ నెగోషియేషన్స్ సెటిల్డ్ ఫర్. ఆమె నెగోషియేషన్స్ ఫైనలైజ్ చేసుకుంది. 5.5 lakhsకు పిల్లను కొంటాను అని ఆమె నెగోషియేట్ చేస్తూ ఆమెను బిజీగా ఉంచి ఫైనలైజ్ చేసుకుంది. వెన్ వహీదా అరైవ్డ్. వెన్ అంటే మనము ఎప్పుడైనా వెన్ ఐ టోల్డ్ యూ, వెన్ ఐ సే సంథింగ్, నేను చెప్పినప్పుడు, ఏదైనా కొంచెం చెప్పినప్పుడు అనే అర్థం వస్తుంది. వెన్ వహీదా అరైవ్డ్ అంటే చేరుకోవడం. అరైవ్డ్ అనేది కూడా మంచి పదమే, రెగ్యులర్గా వాడేదే. వెన్ వహీదా అరైవ్డ్ విత్ ఎన్ ఆటో రిక్షా. యాన్ వచ్చింది చూడండి ఇక్కడ, ఏఈఐఓయు ఓవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి ముందు యాన్ వస్తుంది. ఆటో రిక్షా డ్రైవర్ తోటి వచ్చింది. ఎవరిని తీసుకొని? అండ్ ద బేబీ, అండ్ ఆటో రిక్షా డ్రైవర్తో బేబీని తీసుకొని వచ్చింది. టు ఫైనలైజ్ ద డీల్ ఫైనలైజ్ చేసుకుందామని వచ్చేసింది. పోలీస్ టీమ్స్ స్విఫ్ట్లీ ఇంటర్వీన్. వాళ్ళు తెలివిగా ఇంటర్వీర్ అంటే తలదూర్చడం, ఏదైనా ఒక సందర్భంలోకి మనం వెళ్ళడం. ఇంటర్వీన్ అంటే వాళ్ళు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యి అరెస్టెడ్ దెమ్. SHO సుధాకర్, SI మహమ్మద్ సోహైల్ అండ్ స్టాఫ్ కోఆర్డినేటెడ్ ద ఆపరేషన్. ఈ ఆపరేషన్ మొత్తము ఈ SI సుధాకర్ కావచ్చు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అండ్ అదర్ పోలీస్ ఆఫీసర్స్ చక్కగా కోఆర్డినేట్ చేశారు ఈ ఆపరేషన్ పెట్టుకొని. పోలీస్ కన్ఫర్మ్ ద బేబీ వాజ్ అన్హార్మ్డ్ అండ్ మెడికల్లీ అసిస్టెడ్. పోలీసులు ఏం చెప్పారంటే, కన్ఫర్మ్ ఏం చేశారంటే, ఆ చంటి పాపకు, ఆ పసికందుకు ఎటువంటి హామ్ జరగలేదు. ఆమెకు మెడికల్గా ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా ఆమెకు అసిస్ట్ చేశారు. అసిస్ట్ అంటే సహాయం చేయటం అనేది వస్తుంది. మెడికల్ అసిస్టెన్స్ అది వైద్య సహాయం. మెడికల్గా ఆమెకు, ఆ పాపకు అసిస్ట్ చేశారు. సో అసిస్ట్ అనేది కూడా మంచి పదం. వహీదా కన్ఫెస్డ్ కూడా మంచి పదమే. మంచి పదం. కన్ఫెస్ అంటే అంగీకరించడం, ఏదైనా ఒప్పుకోవడం. షీ యాక్టెడ్ డ్యూ టు ద ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది కూడా మంచి పదం. సంక్షోభం వస్తుంది, ఆర్థిక సంక్షోభం. ఆర్థికంగా మనం ఇబ్బందులు ఎదుర్కొంటే ఆర్థిక సంక్షోభం. ఇండియా విల్ ఫేస్ ఎకనామికల్ క్రైసిస్, ఫుడ్ క్రైసిస్. ఇట్లా మనము క్రైసిస్ అనేదాన్ని సంక్షోభం అంటాం. ఈ సంక్షోభం అనే పదానికి ఈ టర్మాయిల్ అన్న సంక్షోభమే, క్రైసిస్ అన్నట్టు. బోత్ వహీదా అండ్ ఆఫీన్ వర్ బుక్డ్ ఫర్ ఎ చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్.
వాళ్ళిద్దరిని చైల్డ్ ట్రాఫికింగ్ కింద కేసు బుక్ చేసి వాళ్ళను కోర్టులో హాజరుపరిచారు. అర్లియర్ కేసెస్ అంటే ఇంతకు ముందు కేసెస్ ఇంక్లూడింగ్ అంటే జనవరి 13న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది షాద్నగర్లో. అంటే ఎక్కడైతే ట్రైబల్ ఉమెన్ అటెంప్ట్ సేల్ హర్ 2 month 2 నెలల పాపను అమ్మడానికి ట్రై చేసినప్పుడు కూడా 1,50,000కి అమ్మడానికి ట్రై చేసినప్పుడు కూడా ఈ కేసు బుక్ చేశారు. అట్లాగే మే 22న కూడా స్టింగ్ ఇన్ మేడిపల్లి దట్ ఎక్స్పోజ్ అండ్ ఇంట్రెస్టెడ్ చైల్డ్ ట్రాఫికింగ్ ర్యాకెట్. సో వీటితో పాటు ఈ 2 కేసులతో పాటు ఇది కూడా జరిగిందని ఈ న్యూస్ చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. ఇక్కడ మనం ఈ న్యూస్లో ఏం నేర్చుకున్నామంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ న్యూస్ను ఆపకుండా చదవడం వల్ల 2-3 సార్లు మనకు ఏదైతే ఈ వర్డ్స్ ఉన్నాయో అవి మన నోరు బాగా తిరిగి మనకు ఫ్లూయెన్సీ పెరిగి ఈ పదాలు న్యాచురల్గా మనకు తెలియకుండా మన మైండ్ గుర్తుపెట్టుకొని ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో మనకు చాలా హెల్ప్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, మనకు ఇక్కడ కనిపించే వొకాబులరీ ఏదైతే ఉందో ఇక్కడ కజిన్ కావచ్చు, అటెంప్టింగ్ కావచ్చు, అలాగే రెస్క్యూడ్ కావచ్చు, అరెస్టెడ్ ఇవన్నీ తెలిసిన పదాలే. డిటైన్డ్ కావచ్చు. ఇట్లా మనకు చాలా వొకాబులరీ మనం ఏదైతే రెగ్యులర్గా వాడే వొకాబులరీ మనం నేర్చుకుంటాం. అలాగే ఈ చిన్న చిన్న వర్డ్స్ కూడా మనము అలవాటు పడతాం వాడటానికి. యాక్టెడ్, కన్ఫెస్డ్, అసిస్టెడ్, అన్హార్మ్డ్, మెడికల్, అప్రోచ్డ్, ఇట్లా మనకు వొకాబులరీ డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే అన్నిటికి మించి ఈ వెన్, వైల్, ది, యాన్ ఇట్లాంటి వర్డ్స్ మనము ఎక్కడెక్కడ బాగా ఎఫెక్టివ్గా వాడొచ్చో కూడా ఈ విషయాల వల్ల తెలుసుకుంటాము. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలని ట్రై చేస్తుంటే ఖచ్చితంగా డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ తీసుకొని జస్ట్ రీడ్ ఓన్లీ 1 న్యూస్ మోర్ దాన్ 5 times. దట్ కెన్ హెల్ప్ యూ ఎ లాట్. అరే న్యూస్ పేపర్ తెచ్చుకున్నాం కదా అని ఏదో న్యూస్ పేపర్ మొత్తం తిరిగేస్తే ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ ఎనీవేర్. ఖచ్చితంగా మీరు కనుక ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ పర్ఫెక్ట్లీ, ఫ్లూయెంట్లీ అండ్ విత్ సింపుల్ ట్రిక్స్, దిస్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఏదైతే మీరు డెక్కన్ క్రానికల్ ఎందుకు తీసుకోవాలంటే డెక్కన్ క్రానికల్లో చాలా సింపుల్ లాంగ్వేజ్ వాడతారు. సో మనకు గ్రామర్ పోర్షన్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, న్యూస్ కావచ్చు, మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Thanks for watching this video and subscribe my channel for more this kind of updates. Thank you.